తెలంగాణ శాసన మండలిలో కాసేపు గందరగోళం ఏర్పడింది. మంత్రి జూపల్లి వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అంతో ఇంతో ఉందని, పూర్తిగా లేదనడం లేదన్నారు. గడిచిన 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన జరగలేదన్నారు. జూపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఉన్నమాట అంటే ఉలికెందుకని మండిపడ్డారు మంత్రి జూపల్లి. అధ్యక్ష, మీరు ఏది చెప్పినారో వారు దానికి సమాధానం చెప్పనియాలి కదా. మీకు ఉలికెందుకు మీరు 10 నిమిషాలు వింటే, మంత్రి గారి మీరు 10 నిమిషాలు వింటే, ఏది కూడా రికార్డు 10 నిమిషాలు వింటే అర్థమవుతుంది కదా. వినడానికి భయం ఎందుకు? మళ్ళా కవిత గారు మీరెందుకు మాట్లాడండి. వారు మాట్లాడేది మాట్లాడియండి. నేను వారు మాట్లాడిన అంశానికే వస్తున్నా. నేను మొదలే పెట్టలే మాట్లాడియండి. దయచేసి వాళ్ళు కూర్చుంటే చెప్పనియండి. చెప్పనియండి. వారు ప్రస్తావించిన అంశానికే వస్తా ఉన్నా. వినడానికి మీకంటే అంటే మీ లోపల ఏదో భయం ఉంది. మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తున్న భయం ఉంది కాబట్టి వినడానికి సిద్ధంగా లేదు. మరి కవిత గారికి నేను ఒక్క అంశం ప్రస్తావించలే, చెప్తా కదా. ఒక్క అంశం కూడా ప్రస్తావించలే. మీరు గంట సేపు మాట్లాడి నేను ఎక్కడ కూడా మీరు కూర్చోండి. మీరు మాట్లాడిన సందర్భంలో మాట్లాడవచ్చు కదా. నేను పల్లెత్తు మాట మాట్లాడలే, సావధానంగా గంట సేపు విన్నాం. మీరు ప్రస్తావించిన అంశానికే నేను వస్తా ఉన్నా. నేనే చెప్పిన కదా, తెలంగాణ వచ్చిన కేసీఆర్ పార్టీ లేదన్నా. పోనీ ఒక నిమిషం రెండు విషయాలు మళ్ళీ ప్రస్తావిస్తా ఉన్నా. అరే వినకపోతే ఎట్లా? మీరు నాకు అర్థం కాలా. సబ్జెక్ట్ కే మాట్లాడియండి. గవర్నమెంట్ మినిస్టర్ అరే కేసీఆర్ గారి పాత్ర ఉంది అన్న తెలంగాణ వచ్చిందో ఏమీ చేయలేని అనలే. వారు కూడా చేసిండ్రు, ఏమీ చేయలేని అనలే కదా.